హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి మద్రాస్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఐఐటీలు భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటి మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధునాతనమైన టూల్, ఒక పరికరాన్ని కనుగొన్నారు. దాని పేరు ఏంటంటే పివోట్, పివోట్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కృత్రిమ మేధస్సు ఆధారిత పరికరం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ పివోట్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ ఐఐటి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది అంటే ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే క్యాన్సర్ వ్యాధిని నిర్ధారణ చేసే ఒక అధునాతనమైన టెస్ట్ కిట్. క్యాన్సర్ వ్యాధిని నిర్ధారణ చేయడం ఏంటి? సర్వసాధారణంగా క్యాన్సర్ అంటే ఏంటి? మన శరీరంలో ఏదైనా అన్వాంటెడ్ టిష్యూ కనుక డెవలప్ అయింది అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్. మన శరీరంలో అవసరం లేని ఒక కణజాలం పెరిగింది, అవసరం లేని ఒక పార్ట్ పెరిగింది అంటే దాన్ని క్యాన్సర్గా మనం పిలుస్తాం. అన్వాంటెడ్ టిష్యూ ఇస్ నథింగ్ బట్ క్యాన్సర్. అలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాం. మనం ఏం చేస్తాము? దగ్గరలో ఉండే పరీక్ష కేంద్రం, డయాగ్నోస్టిక్ సెంటర్ అంటాం కదా, అక్కడికి వెళ్తాము, శాంపుల్ ఇస్తాము, మన వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసేసుకొని వస్తాము. సో ఇటువంటిది ఏది లేకుండానే నేరుగా ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు కనుక కనిపించినట్లయితే వారు సెల్ఫ్ కిట్గా దీన్ని యూజ్ చేయొచ్చు అంట. సెల్ఫ్ కిట్ అంటే సొంతగా ఏదైనా క్యాన్సర్ లక్షణాలు కనిపించిన ఒక వ్యక్తి ఈ టూల్ని ఉపయోగించి వారి లోపల క్యాన్సర్ వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ చేసే అధునాతనమైన కృత్రిమ మేధస్సు ఆధారిత పివోట్ అనే ఒక టూల్ని కనుగొని వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. సో టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఐఐటి మద్రాస్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. ఎవ్రీ వీక్ కనీసం ఒక్కసారన్నా ఐఐటి మద్రాస్ వార్తలు నిలుస్తుంది. అండ్ ఎవ్రీ వీక్ ఐఐటీలకు సంబంధించి కనీసం 2 అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ విధంగా ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి రెగ్యులర్గా ఒక టాపిక్ వార్తలు నిలుస్తుంది అనుకోండి, ఒక సంస్థకి సంబంధించి రెగ్యులర్గా ఒక టాపిక్ వార్తలు నిలుస్తుంది అనుకోండి, ఒక దేశానికి సంబంధించి రెగ్యులర్గా ఒక టాపిక్ వార్తలు నిలుస్తుంది అనుకోండి, అటువంటి వాటిపైన ప్రత్యేక చూడండి. తరచూ వార్తల్లో నిలుస్తున్న ఏదైతే అంశం ఉంటుందో అదే మన క్వశ్చన్ పేపర్లో కనబడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకు సంబంధించి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో ఐఐటి మద్రాస్ ఈరోజు పివోట్ అంటున్నాను. అండ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి మద్రాస్ అంటున్నాను. ఐఐటి మద్రాస్ సంబంధించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ప్రతి వారం కూడా ఐఐటి మద్రాస్ వార్తలు నిలుస్తుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసిన వాటిలో ఇంపార్టెంట్లోనే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కదం. రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. కదం అనేది ఆర్టిఫిషియల్ నీ, కృత్రిమ మోకాలు. మానవుడిలో మోకాలి సమస్యలు గనక తలెత్తినాయి అనుకోండి, ఈ కదం అనే ఒక మోకాలు ఏదైతే ఉంటుందో వారికి సహాయకంగా ఉంటుందంట, హెల్పింగ్గా ఉంటుంది. కదం అనే ఒక ఆర్టిఫిషియల్ నీ మోకాలు సృష్టించి వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్. అండ్ నియో బోల్ట్ అనే ఒక ప్రత్యేకమైన మోటారైజ్డ్ వీల్ చైర్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ నియోబోల్ట్ ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఎవరికి సంబంధించింది ఈ వీల్ చైర్ అంటే ఐఐటి మద్రాస్కి సంబంధించి. అండ్ ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల ఇరాడ్ అనే ఒక అంశం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, రహదారి ప్రమాదాలకు సంబంధించి అధునాతనంగా గుర్తించే ఆ సమస్యను ప్రత్యేకంగా అధ్యయనం చేసేది. అండ్ ఆక్వా మ్యాప్ అనే ఒక అంశాన్ని ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాం. అండ్ శాస్త్ర అనే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ రిలీజ్డ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అని చెప్పాను. దీంతోపాటు దేశంలోని మొట్టమొదటి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇంటిని నిర్మించి వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్. సో ఇలాంటి అంశాలను ఇటీవల ఐఐటి మద్రాస్ సంబంధించి మనం డిస్కస్ చేసిన వాటిలో ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలు ఇవి. వీటిపైన ప్రత్యేకంగా చూడండి. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు ఐఐటి మద్రాస్ సంబంధించి చూడండి. అండ్ ఐఐటి మద్రాస్తో పాటు ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఐటి హైదరాబాద్ కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఐఐటి హైదరాబాద్ ఇటీవల డ్రైవర్లెస్ కార్ అనే ఒక అంశం గురించి మనం డిస్కస్ చేసాం. డ్రైవర్లెస్ కార్ సంబంధిత అంశంతో డ్రైవర్లెస్ కార్ని సృష్టిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, సుజుకి అనగానే
జపాన్కి సంబంధించింది. జపాన్ బయట దేశాల్లో మొట్టమొదటిసారి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, R&D కేంద్రం లేదా ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశంలో తెలంగాణలోని ఐఐటి హైదరాబాద్ పరిధిలో. అండ్ దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ జీవ ఇటుక ఆధారిత ఇంటిని నిర్మించి వార్తలిచ్చిన ఐఐటి హైదరాబాద్. దీంతో పాటు ఇటీవల స్వరాజబిలిటీ అనే ఒక ప్రత్యేకమైన టూల్ పర్సన్స్ విత్ డిజేబుల్ ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు ముఖ్యంగా కంటి చూపు లేని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ పోర్టల్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ముఖ్యమైన అంశము హైడ్రోజెల్ అనే ఒక అంశం కానివ్వండి. ఇటువంటి అంశాలు చాలా డిస్కస్ చేసాం, వాటి లింక్ చేసుకోండి. అండ్ దీంతోపాటు ఐఐటి బాంబే కూడా తరచు వార్తలు ఇస్తుంది. ఐఐటి బాంబే యాంటీ క్యానాన్స్ లేదా హెయిల్ గన్స్ అని చెప్పేసి వడగళ్ళకి సమస్యకి పరిష్కారం. అండ్ దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణంలో ఐఐటి బాంబే ప్రత్యేకంగా వారి సహకారం అని చెప్పాను. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ అనే ఒక అంశంతో ఐఐటి బాంబే వార్తలు నిలిచింది. దీంతో పాటు మిస్లేనియస్ అంశాలు ఐఐటి బాంబేకి సంబంధించి ఏవైతే మనం హైడ్రో కార్బన్ బేస్డ్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, సో హైడ్రోఫోబిక్ కాటన్ కానివ్వండి, ఆయిల్ స్పిల్లింగ్ సంబంధించి సమస్య పరిష్కారం, అటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి కాన్పూర్ విషయానికి వస్తే ఇటీవల టచ్ సెన్సిటివ్ వాచ్, కంటి చూపి సమస్యలు ఏమితో బాధపడే వారి కోసం టచ్ సెన్సిటివ్ వాచ్ అని చెప్పాను. దాంతోపాటు బయో వాచ్ అని చెప్పేసి మన బాడీలో జరుగుతున్న అబ్నార్మాలిటీ ఏదైనా ఉందనుకోండి మనకు తెలియజేస్తుంది బయో వాచ్. అండ్ దాంతోపాటు ఇటీవల కృత్రిమ గుండె, ఆర్టిఫిషియల్ హార్ట్, హృదయంత్ర అనే ఒక గుండెను తయారు చేసి వార్తలు ఇచ్చింది ఐఐటి కాన్పూర్. అండ్ దీంతోపాటు ఐఐటి రోపార్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్. అండ్ దాంతోపాటు ఇటీవల అంబిటాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్ USB బేస్డ్ అని చెప్పాను. అండ్ దాంతోపాటు ఇటీవల స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ఐఐటి రోపార్. అండ్ ఐఐటి ఢిల్లీకి విషయానికి వస్తే ఐఐటి ఢిల్లీ ఒమిక్రాన్ టెస్ట్ కిట్, సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ లైటింగ్ ఆధారిత డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేసే అధునాతనమైన పరిజ్ఞానం. అండ్ వీటితో పాటు ఐఐటి రూర్కీ కానివ్వండి, ఐఐటి గౌహతి చాలా ఇంపార్టెంట్. వ్యర్థ జలాల నుండి విద్యుత్ తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటారు? వ్యర్థ జలాలు, ఆ మురికి నీటి నుండి విద్యుత్ తయారు చేసింది ఐఐటి గౌహతి. అండ్ ఇటీవల ఐఐటి గౌహతికి సంబంధించి మనకి ఎలక్ట్రిక్ ఫ్రీ అంటే విద్యుత్ అవసరం లేకుండానే కూలింగ్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మనం డిస్కస్ చేసాం, రేడియేటివ్ టూల్, అది ఐఐటి గౌహతికి సంబంధించి. అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపుకు సంబంధించి పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు ఐఐటి గౌహతికి సంబంధించి. ఐఐటి ఖరగ్పూర్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. వీటితో పాటు ఐఐటీలకు సంబంధించి ఆల్మోస్ట్ 80 టాపిక్స్ ఇప్పటివరకు రీచ్ అయినా మనం మోర్ దెన్ 80 టాపిక్స్ డిస్కస్ చేసాం గత 8 నెలల్లో. వాటన్నిటిని ఖచ్చితంగా జస్ట్ హెడ్డింగ్ చూసుకొని పోండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఐఐటీలకు సంబంధించి సంకల్ప్ మ్యాగజైన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా ఏ ఐఐటి వార్తలకు వచ్చినా కూడా సంకల్ప్ మ్యాగజైన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సంకల్ప్ మ్యాగజైన్ ఎవరైతే ఇప్పటివరకు చూడలేదో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సంకల్ప్ మ్యాగజైన్ని పొందవచ్చు. అండ్ గడిచిన 6 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అతి త్వరలో మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో రిలీజ్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. దేనికి సంబంధించి అంటే R&D పాలసీ, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్క పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D పాలసీ అంటే విధానం. రాష్ట్రంలో R&D సెక్టార్ని డెవలప్ చేయడానికి, R&D సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఒక విధానాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ సిద్ధం చేస్తామని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. బసవరాజు బొమ్మాయి గారు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అంతకుముందు మనం ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం అన్నాను. ఇంజనీరింగ్ R&D వేరు, R&D పాలసీ అంటే అన్ని రంగాల్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైన ముసాయిదా పాలసీని విడుదల చేస్తోంది కర్ణాటక రాష్ట్రం. అతి త్వరలో వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మరొకసారి వార్తలు నిలుస్తుంది. సో ఇలా ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చాలాసార్లు దేశంలోని మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. అందులో దేశంలోని మొట్టమొదటి ఏవిజిసి సెంటర్ ముఖ్యంగా టెక్నాలజీ సంబంధించి. దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్, ఆర్ట్ పార్క్ కర్ణాటక రాష్ట్రంని బెంగళూరుకు సంబంధించి వార్తలు ఇచ్చింది. దేశంలో అతిపెద్ద కొప్పాల్ టాయ్ క్లస్టర్,
కొప్పాల్ టాయ్ క్లస్టర్, కొప్పాల్ బొమ్మల పరిశ్రమ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి అంశాలు తరచు వార్తలు ఇస్తున్నాయి. రైల్వే స్టేషన్ విషయానికి వస్తే దేశంలోనే మొట్టమొదటి 100% ఫుల్లీ ఏసీ రైల్వే టెర్మినల్గా మోక్షగుండం విశ్వేశ్వర రైల్వే స్టేషన్ వార్తలు ఇచ్చింది. అండ్ దేశంలోనే మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం టన్నెల్గా కేఎస్ఆర్ రైల్వే స్టేషన్, దేశంలోనే అతి పొడవైన ప్లాట్ఫామ్గా హుబ్లీ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఉంది. ఇటువంటి అంశాలు అండ్ దాంతోపాటు ఇటీవల కర్ణాటక రాష్ట్రం తరచూ ముఖ్యంగా వివాదాలకు సంబంధించి వార్తలు నిలుస్తుంది. కమ్యూనలిజంకి సంబంధించి హిజాబ్ ఇష్యూ మనం చూసాము, హలాల్ ఇష్యూ చూసాము, బైబిల్ వివాదం చూసాము. అండ్ దేవాలయ పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారం నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఒక వివాదాస్పద ప్రకటన చేసే వార్తలు ఇచ్చింది. ఇలా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒకటి. అండ్ దాంతోపాటు పథకాల విషయానికి వస్తే మనకి ఇటీవల వినయ సామరస్య యోజన అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రోసిటీకి సంబంధించి ప్రత్యేకమైన అంశాన్ని మనం చూసాము. వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మన థర్డ్ టాపిక్ వచ్చేసి ఇటీవల నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ 3 days బ్యాక్ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి మీటింగ్ జరిగింది. భారతదేశంలో వస్తు సేవల పన్నుకు సంబంధించి ఆ స్లాబ్స్లో మార్పులు తీసుకురావడానికి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ చట్టం ఇప్పుడు 2016. భారతదేశంలో జిఎస్టీ ఎప్పుడు అమలుకి వచ్చింది? 2017 July 1st గుర్తుంచుకోండి. అండ్ దేశంలో జిఎస్టీ అమలు కోసం 101వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం, పార్లమెంట్లో పాస్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం జిఎస్టీకి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో 5 స్లాబ్లు ఉన్నాయి. 0, 5, 12, 18, 28 గుర్తుంచుకోండి. 5 స్లాబ్లు. లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. మనకు డైలీ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో, ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో 0 స్లాబ్ పరిధిలోకి వస్తాయి. అలాంటి జిఎస్టీకి సంబంధించి ఇక్కడ జాతీయ పతాక విక్రయాలపై జిఎస్టీ మినహాయింపు అంటున్నాను. జాతీయ పతాకం మనకు నేషనల్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, మనకు ఇండిపెండెన్స్ డే రోజు కానివ్వండి, రానున్న ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజున మనము ఫ్లాగ్స్ పట్టుకుంటాం, ఫ్లాగ్స్ అనేవి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం, జెండా ఎగరవేస్తాం. అటువంటివి ఏవైతే ఉంటాయో ఇప్పటివరకు ఉన్నితో తయారు చేసిన జెండాలకు జిఎస్టీ అనేది అమలు కాలేదు. భారతదేశంలో నిన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారతదేశంలో అసలు నేషనల్ ఫ్లాగ్ అది మెషిన్ ఆధారంగా తయారైన నేషనల్ ఫ్లాగ్ అయినా లేదా పాలిస్టర్తో తయారు చేసిందైనా ఏదైనా సరే నేషనల్ ఫ్లాగ్ త్రివర్ణ పతాకం అనేది జిఎస్టీ పరిధిలోకి రాదు అని జిఎస్టీ పన్నును మినహాయింపు చేస్తూ భారత ప్రభుత్వం ఇచ్చిన కీలక ప్రకటన వార్తలు ఇచ్చింది. సో ఈ టాపిక్ గుర్తుంచుకోండి, జిఎస్టీ. అండ్ జిఎస్టీకి సంబంధించి ఇటీవల కాలంలో ఎవ్రీ మంత్ కూడా చూడండి మీరు ఫస్ట్ వీక్లో న్యూస్ పేపర్స్లో వస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం. ఆగస్ట్ 1st డే మనకి న్యూస్ పేపర్లో 2nd డే, ఆగస్టు 2nd రోజు న్యూస్ పేపర్ చూడండి మీకు అన్ని జాతీయ పత్రికల్లో గడిచిన జూన్ నెలలో జిఎస్టీ వసూలు ఇంత మొత్తాన రావడం జరిగిందని చెప్పేసి ప్రత్యేకమైన ప్రకటనని మనం చూస్తాం. సో ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. జిఎస్టీకి సంబంధించి కూడా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న రాబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా, స్కూల్ పిల్లల కోసం కాదు, స్టార్టప్ల కోసం. స్టార్టప్ భారతదేశంలో అంకుర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, అంకుర పరిశ్రమలు స్టార్టప్స్ అంటాం. అంకుర పరిశ్రమ అంటే ఏంటి? యువతకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకురావడమే స్టార్టప్లు, అంకుర పరిశ్రమలు. అలా స్టార్టప్లకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది భారత ప్రభుత్వం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి ఎగ్జాంపుల్ T-Hub 1, T-Hub 2 ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాలు. సో ఇక్కడ ఏమంటున్నాను, స్టార్టప్లకి సంబంధించి ప్రత్యేకంగా భారతదేశంలో ఎవరైతే స్టార్టప్లను ఏర్పాటు చేస్తారో మొదట్లో ఏ పరిశ్రమ స్థాపించినా కూడా కొంత సమస్యలు అనేవి సర్వసాధారణం. సెటిల్ అయ్యే వరకు 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు. అలా ఎవరైతే స్టార్టప్ని ఏర్పాటు చేస్తారో ఆరంభంలో వారు ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వీళ్ళు సాయం చేస్తారట. గూగుల్ సంస్థను గుర్తుంచుకోండి. గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 10,000 స్టార్టప్లు ఏవైతే ఉంటాయో మొదటి విడతగా ఇప్పుడిప్పుడే ఈ సంవత్సరంలో ప్రారంభమైన స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే సమస్యలు చిక్కుకుపోయాయో, ఏవైతే ఆరంభ సమస్యలను ఎదుర్కొంటున్నాయో వారికి ప్రత్యేకంగా సమస్యలకు పరిష్కారం వీరు సూచిస్తారంట, కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల స్టార్టప్లకు సంబంధించి యూనికార్న్ స్టార్టప్ అనే ఒక ప్రత్యేకమైన పదం వార్తలకు వస్తుంది. యూనికార్న్స్ అని చెప్పేసి. యూనికార్న్ అంటే ఏంటంటారు ఎగ్జామ్లో? సో $1 billion ఏదైతే ఉంటుందో $1 billion ప్రత్యేకంగా స్టార్టప్ల యొక్క వాల్యూ రీచ్ అయింది అనుకోండి, యూనికార్న్ స్టార్టప్. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో యూనికార్న్ స్టార్టప్స్ 100 దాటిపోయినాయి ఇప్పటికీ. 101, 102 కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. ప్రపంచంలో స్టార్టప్ల విషయంలో భారతదేశం 3rd పొజిషన్లో ఉంది. US, చైనా తర్వాత ఇండియా. అది యూనికార్న్ అయినా స్టార్టప్స్ అయినా గుర్తుంచుకోండి. వీటన్నిటిని మనం డిస్కస్ చేసాం, లింక్ చేశాను. ఇక్కడ మాత్రం గూగుల్ సంస్థ ఈరోజు ప్రారంభించిన స్టార్టప్ స్కూల్ ఇండియా ఏ సంస్థ ప్రారంభించిందంటే గూగులా, మైక్రోసాఫ్టా, అమెజాన్ ఇట్లా అడుగుతారు. గూగుల్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ PM స్వనిధి ప్రోగ్రామ్కి సంబంధించి PM స్వనిధి.
సో పిఎం స్వనిధి దీని యొక్క ఫుల్ ఫామ్ అక్రోనిమ్ ఏంటి? స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు. మన స్ట్రీట్స్లో చిన్న చిన్న టేలాలు, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ స్ట్రీట్ వెండర్సే. సో మనకు అక్కడ ఏవైతే ఉంటే చిన్న చిన్న ఆ వీధి నుండి వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కుంటే వాళ్ళు బ్రతుకుతారు, సో జీవనోపాధి పొందుతారు. అటువంటి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో 2020 మార్చ్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఒక టైం పీరియడ్ ఇచ్చారు. ఆ మధ్యకాలంలో భారతదేశంలో ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ వారు మొత్తం కూడా సమస్యలు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా పిఎం స్వనిధి ప్రోగ్రామ్ని, ఈ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కరోనా విపత్కర పరిస్థితులతో దెబ్బతిన్నది కదా, ఆ సమయంలో పిఎం స్వనిధి ప్రోగ్రాం ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఈ 2 ఏళ్లలో పిఎం స్వనిధి ప్రోగ్రాం అద్భుతమైన విజయాలు అందించుకుంది. పిఎం స్వనిధి ప్రోగ్రాం ఎంతోమందికి స్ట్రీట్ వెండర్స్కి మరొకసారి తిరిగి జీవనోపాధిని కల్పిస్తోంది. ఈ రుణాలు ఏవైతే ఉంటాయని చెప్పేసి ప్రత్యేకంగా స్వనిధి మహోత్సవ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు హర్దీప్ సింగ్ పూరి. హర్దీప్ సింగ్ పూరి ఎవరు? మినిస్ట్రీ కన్సర్న్డ్ విత్ విచ్ మినిస్ట్రీ అంటారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. పట్టణ మంత్రిత్వ శాఖ అంట, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. హర్దీప్ సింగ్ పూరి గారు లాంచ్ చేసిన స్వనిధి మహోత్సవ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఈ మంత్ ఎండింగ్ వరకు 9th జూలై నుండి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ప్రత్యేకంగా మహోత్సవాలు, సంబరాలు అన్నట్టు ఈ స్వనిధి ప్రోగ్రాం విజయోత్సవ సంబరాలు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించారు. ఇక్కడ ఎగ్జామ్లో ఎవడతారంటే పిఎం స్వనిధి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి దేనికి సంబంధించింది అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకు అర్థం చేసుకున్నాం అనుకోండి అక్కడే ఆన్సర్ దొరుకుతుంది. స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారుల కోసం. వీధి వ్యాపారుల కోసం ఎందుకు స్టార్ట్ చేశారు? కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఈ చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి వారికి స్టార్ట్ చేశారు. వారిని ఆదుకోవడానికి సిడ్బీ అనే బ్యాంక్తో టైఅప్ అవ్వడం, సో ఈ స్ట్రీట్ వెండర్స్కి 10,000 రూపీస్ రుణ సాయం ఇవ్వడము, అలా తిరిగి చెల్లించిన వారికి మరింత ఆర్థిక సాయం చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా వస్తాయి. మినిస్ట్రీ కన్సర్న్డ్ విత్ అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, సో పట్టణ మంత్రిత్వ శాఖ. అండ్ నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారు. రాకేష్ జుంజున్వాలా గారికి సంబంధించిన ఒక సంస్థ ఆకాశ ఎయిర్. గుర్తుంచుకోండి, ఆకాశ ఎయిర్కి సంబంధించి మనం లాస్ట్ ఒక 8 months నుండి వార్తలు చూస్తున్నాం. ఆకాశ ఎయిర్, ఈ ఆకాశ ఎయిర్కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే ఏంటంటే భారతదేశంలో పౌర విమానయాన శాఖకి సంబంధించి డైరెక్టరేట్. అంటే ఏం లేదు, భారతదేశంలో ఎలాంటి విమానం అనుమతి పొందాలన్నా, ఎలాంటి విమానం వినియోగంలోకి రావాలన్నా, ఎలాంటి విమాన సర్వీసులు ప్రారంభం కావాలన్నా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ శాఖ నుండి అనుమతులు పొందాల్సిందే. ఇటీవల భారతదేశంలో ఆకాశ ఎయిర్కి ఈ డీజీసీఏ వారు అనుమతులు జారీ చేశారు. అతి త్వరలో వీటిని అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. అతి త్వరలో వీటిలో మనం ప్రయాణాలు కూడా చేయబోతున్నాం. ఆకాశ ఎయిర్ ఎవరికి సంబంధించి అంటే రాకేష్ జుంజున్వాలా గారికి సంబంధించింది. ఆకాశ ఎయిర్కి భారతదేశంలో అనుమతులు వచ్చాయి. డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అలా ఇటీవల కాలంలో కొన్ని సంస్థల గురించి మనం చూస్తున్నాం. డీసీజీఐ వేరు, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. అదేంటంటే భారతదేశంలో ఔషధ రంగాన్ని నియంత్రించేది. ఇదేమో భారతదేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏమో భారతదేశంలో పౌర విమానయాన రంగాన్ని నిర్వహించేదని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక నూతన పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఆ పురస్కారం ఎవరి జ్ఞాపకార్థం అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాష్ట్రపతిగా, ఫస్ట్ ప్రెసిడెంట్గా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ఇక మీదట భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేయబోతుందట. ఏ రంగంలో చూద్దాం. సో ఆ పురస్కారం పేరు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ అవార్డ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. రాజేంద్ర ప్రసాద్ అవార్డ్, మెమోరియల్ అవార్డ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో విశేష గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందజేస్తుందట. దీనికి సంబంధించి ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు అధికారికంగా ప్రకటించారు. సో ఒక నూతన పురస్కారం, ఒక కొత్త పురస్కారం వార్తలు ఇచ్చింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జ్ఞాపకార్థం తన ప్రత్యేకత ఏంటిది? భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. మొట్టమొదటి రాష్ట్రపతి పేరిట రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ అవార్డ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇటువంటి అంశాలు, నూతన పురస్కారాలు కానివ్వండి,
నూతన దినోత్సవాలు కానివ్వండి, ప్రముఖ దినోత్సవాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్లో. అలా జనజాతీయ దినోత్సవ్ ఇటీవల కొత్తగా వార్తలోకి వచ్చింది November 15th. అండ్ రానున్న October 5th నేషనల్ డాల్ఫిన్ డే, పార్టిషన్ హారర్స్ డే August 14th. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. కొత్తగా ఏదైనా అంశాన్ని ప్రారంభిస్తుంది భారత ప్రభుత్వం అంటే అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో మహారాష్ట్ర ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, ఇటీవల మహారాష్ట్ర తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. అందులో దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ అంటే నీటిపై తేలియాడే ఫ్లోట్ అయ్యే ఫ్లోటింగ్ ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఎల్ఎన్జి అంటే ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ ఎల్ఎన్జి స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటై వార్తలు ఇచ్చింది అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలోని జైగఢ్ అనే ప్రాంతం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, లార్జెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్ ఇలాంటివి మన సూపర్లేటివ్ వర్డ్స్ వార్తలకు వచ్చినాయి అనుకోండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా పోటీ పరీక్షలు వీటిపైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అది కూడా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్గా. ఇటీవల కాలంలో ఇండియాస్ ఫస్ట్ ఇటువంటి చూడండి, ఎప్పుడో పాత జీకే పుస్తకాల్లో కదా దేశంలోనే మొట్టమొదటి, అటువంటి చాలా తక్కువ అడగరు. ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్లో వార్తలు నిలుస్తున్న ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఇటువంటి మాత్రం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. అండ్ నెక్స్ట్ ఇటీవల వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ప్రత్యేకమైన ఒక ప్రోగ్రాం అఖిల భారతీయ శిక్షా సమగం. అఖిల భారతీయ శిక్షా సంగమం దేనికి సంబంధించి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానానికి సంబంధించి 2020 భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని ప్రారంభించింది, నూతన విద్యా విధానం. దాని పట్ల దృష్టిలో ఉంచుకొని దాని పట్ల అవగాహన కల్పించడం, దాన్ని మరింత విస్తృతం చేయడానికి అఖిల భారతీయ శిక్షా సమగం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారణాసి తన సొంత నియోజకవర్గంలో ప్రారంభించారు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వరకు అండి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరున్నారు? యోగి ఆదిత్యనాథ్ గారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో వరల్డ్ పీస్ ఫోరం ప్రపంచ శాంతి సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అంటారు. దీని గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఎక్కడ జరిగింది అంటారు, ఆ వేదిక గుర్తుంచుకోండి, షింజువా యూనివర్సిటీ ఎక్కడ ఉంది? బీజింగ్, చైనా అని గుర్తుంచుకోండి. సో చైనాలో ముగిసిన దేశంలో ఇటీవల ప్రపంచంలో చైనాకి సంబంధించి ప్రపంచ శాంతి సదస్సు ఎక్కడ ముగిసింది? చైనాకి సంబంధించి షింజువా యూనివర్సిటీ, బీజింగ్ అని గుర్తుంచుకోండి. అండ్ చైనాకి సంబంధించి ఈ టాపిక్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇటీవల చైనాకి సంబంధించి కృత్రిమ సూర్యుడు టోకోమాక్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. టోకోమాక్ అనే ఒక కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తూ వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు? చైనాకి సంబంధించి చైనా. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి స్పేస్ డెబ్రిస్ అంతరిక్ష చెత్త నిర్వహణ అనే అంశాన్ని మనం చూసాం, అది ఇంపార్టెంట్. అండ్ దేశంలోనే మొట్టమొదటి సింథటిక్ కెనాబినాయిడ్స్ని నిషేధిస్తూ వార్తలు ఇచ్చే దేశం చైనా. ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశం చైనా. ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ నేషనల్ గేమ్స్ 36వ జాతీయ క్రీడలు చాలా ఇంపార్టెంట్. 36వ జాతీయ క్రీడలు అనే అంశం, జాతీయ నేషనల్ స్పోర్ట్స్, సో నేషనల్ గేమ్స్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా 36వ జాతీయ క్రీడలకు లేదా 2022 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ గేమ్స్కి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏదంటారు? ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రంలో, గుజరాత్ వేదిక, గుజరాత్ ఆతిథ్యంలో జాతీయ క్రీడలు జరగబోతున్నాయి. ఈ ఎడిషన్ ఎన్నవదంటే 36వది. లాస్ట్ టైం యాక్చువల్గా 2015లో నేషనల్ గేమ్స్ జరిగాయి. ఎక్కడంటే కేరళ ఆతిథ్యంలో. సో 2015లో జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి నేషనల్ గేమ్స్ 2022 ఎప్పుడు జరగబోతున్నాయి అంటే ప్రారంభం కానున్నాయి అంటే ఫ్రమ్ September 27th. ఎప్పుడు ముగుస్తాయి అంటే October 10th. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ మధ్య భారత క్రీడలు నేషనల్ గేమ్స్ మన భారతదేశానికి సంబంధించి దాదాపు 1000 మంది క్రీడలు పాల్గొనే ఒక వేదిక ఏది కాబోతోంది? గుజరాత్ రాష్ట్రం. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుజరాత్ రాష్ట్రం మొట్టమొదటిసారి
జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటివరకు నేషనల్ గేమ్స్ జరగలేదు. 2022 మొదటిసారి గుజరాత్లో. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ క్రీడలకు సంబంధించి వెన్యూస్ పైన కూడా ఫోకస్ చేయండి. రానున్న పోటీ పరీక్షలో మనకు రానున్న పోటీ పరీక్ష అంటే ఆగస్టు మాసంలో August 7th కానీ అండ్ August 21st సంబంధించి కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ ఎగ్జామ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ భాగంగా వీటి గురించి అడుగుతారు. రానున్న రోజుదైనా కూడా అడగవచ్చు. 27th సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది, October 10th ముగుస్తుంది. 2022కి సంబంధించి 36వ జాతీయ క్రీడలు ఎక్కడ? గుజరాత్. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా వార్తలు నిలిచిన ఒక వ్యక్తి. సో తన పేరు ఏంటంటే జస్టిస్ నవీన్ రావు గారు. సో నవీన్ రావు గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఒక్కొక్క రాష్ట్రానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. మనకు రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 39A ఉంటుంది. ఆర్టికల్ 39A ఏం చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది, ఉచిత న్యాయ సేవా సహాయం. అందులో భాగంగా మనకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 అండ్ ఇక్కడ తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్మన్గా ఎవరు నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు నియమించిందంటే జస్టిస్ నవీన్ రావు గారు. పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ 2022 నిన్నటితో ముగిసింది. వింబుల్డన్ 2022. సో నిన్న ముగిసిన వింబుల్డన్ టోర్నమెంట్లో నోవాక్ జకోవిచ్, పర్సన్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. నోవాక్ జకోవిచ్ కిర్గియోస్ పైన, తన ప్రత్యర్థి పేరేంటి? కిర్గియోస్ పైన అద్భుత విజయాన్ని సాధించి టైటిల్ గెలుపొందాడు. కెరీర్లో 21వ టైటిల్ గెలుచుకున్న నోవాక్ జకోవిచ్ అని గుర్తుంచుకోండి. కెరీర్లో మొదటి టైటిల్ గెలుచుకోవాలి, మొదటి గ్రాండ్ స్లామ్ గెలుచుకోవాలనుకున్న కిర్గియోస్ ఓడిపోవడం జరిగింది నోవాక్ జకోవిచ్ పైన. యాక్చువల్గా నోవాక్ జకోవిచ్ సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాలా ఇంపార్టెంట్. గడిచిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది కదా, అప్పుడు తనని ఆస్ట్రేలియాలో అనుమతించలేదు. కారణం ఏంటంటే తను వ్యాక్సినేషన్, ఇప్పటికి కూడా తను COVID-19 వ్యాక్సిన్ తీసుకోలేదు. అండ్ ఇటీవల ఒక ప్రకటన కూడా చేశారు, నేను లైఫ్లో COVID-19 వ్యాక్సిన్ తీసుకున్నాను చెప్పాడు. ఎవరు ఎన్ని ఆంక్షలు వేసినా, ఎన్ని నిషేధాలు వేసినా నేను COVID-19 వ్యాక్సిన్ వేసుకున్నాను చెప్పాడు. అటువంటి నోవాక్ జకోవిచ్ లాస్ట్ టైం మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్లో తను వైదొలిగాడు. యాక్చువల్గా తను బహిష్కరించారు. అటువంటి టైంలో రఫేల్ నాదల్ గెలుచుకున్నాడు. అప్పుడు రోజర్ ఫెదరర్ 20, రఫేల్ నాదల్ 20, నోవాక్ జకోవిచ్ 20. కానీ ఆ టైటిల్ గెలుచుకున్న నోవాక్ జకోవిచ్ ప్రస్తుతం ప్రపంచంలో నెంబర్ 1 ఆటగాడిగా. హైయెస్ట్ గ్రాండ్ స్లామ్స్ అంటే ఏంటంటే 4 ఉంటాయి ప్రతి సంవత్సరం. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, అమెరికన్ ఓపెన్. ఈ 4 గుర్తుంచుకోండి. ఈరోజు వింబుల్డన్ అండ్ దీంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్, US ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ 4 టైటిల్ ఏవైతే ఉంటే గ్రాండ్ స్లామ్లు అంటారు. సో నోవాక్ జకోవిచ్ కేటగిరీలో తన కోటాలో మరొక అద్భుత విజయం, గ్రాండ్ స్లామ్ విజయం దక్కింది. అదే నిన్న ముగిసిన వింబుల్డన్. అండ్ ఆల్రెడీ మనం మహిళలకు సంబంధించి కజకిస్తాన్కి సంబంధించిన ఎలెనా రుబైకెనా గారు గెలిచారు. నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాము. పురుషుల సింగిల్స్ విజేతగా నోవాక్ జకోవిచ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే IIT మద్రాస్కి సంబంధించి పివోట్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్ వార్తలు నిలిచింది క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించి. అండ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే R&D పాలసీని విడుదల చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ. అండ్ జాతీయ పతాక విక్రయాలపై GST మినహాయింపు అనే ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ గూగుల్ వారు ప్రారంభించిన భారతదేశంలో అంకుర పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యత ప్రోత్సహిస్తూ స్టార్టప్ స్కూల్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అండ్ హర్దీప్ సింగ్ పూరి గారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో PM స్వనిధి స్కీమ్కి సంబంధించి విజయవంతమైన కారణంగా స్వనిధి మహోత్సవ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమంతో వార్తలించారు. అండ్ ఆకాశ ఎయిర్ ఏదైతే ఉంటుందో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతదేశంలో వైమానిక శాఖ నుండి అధికారిక అనుమతులు పొందింది. అతి త్వరలో మనం ఆకాశ సర్వీసులను కూడా పొందబోతున్నాం. అండ్ భారతదేశంలో ప్రారంభం కానున్న నూతన పురస్కారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అలాంటివి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ అవార్డు భారత ప్రభుత్వం ప్రారంభించింది. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ LNG స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ మహారాష్ట్రలో ఏర్పాటైంది జైగఢ్ అనే ప్రాంతంలో. అండ్ నెక్స్ట్ అఖిల భారతీయ శిక్షా సమగం సంబంధిత అంశంతో వారణాసి ఉత్తరప్రదేశ్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వరల్డ్ పీస్ ఫోరం సంబంధిత అంశంతో షింగువా యూనివర్సిటీ బీజింగ్ అక్కడ జరిగింది వరల్డ్ పీస్ ఫోరము చైనా ఆతిథ్యంలో.
అండ్ నెక్స్ట్ నేషనల్ గేమ్స్. సో భారతదేశంలో 36వ ఎడిషన్ నేషనల్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న రాష్ట్రం ఏంటంటే గుజరాత్. ఎప్పటి నుండి జరగబోతుంది చూడండి. అండ్ గుజరాత్ మొదటిసారి. అండ్ తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ నవీన్ రావు గారిని నియమించడం జరిగింది. అండ్ నొవాక్ జోకోవిచ్ వింబుల్డన్ విజేతగా వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.